ఉండగా మరి నేడు అలసిన మనసుకు ఆసర అందించే బతుకు జట్కా బండి దారి చూపే బండి. ఇది కథ కాదు జీవితం. మీ మామగారి మీద ఇలాంటి అబాండాలు వేసి వాళ్ళకి ఆస్తో పాస్తో ఏదైనా ఉంటే అది మీ పిల్లలకి ఇవ్వాలని అడగడానికి మీరు ప్లాన్ చేస్తున్నారు. ఒకరికొకరు అన్యాయం చేసుకుంటున్నారు, ఒకరికొకరు ద్వేషం పెంచుకొని మీరు ఒక తల్లి కూతురు అన్న ప్రేమ నీకు లేదు, నీ తల్లి అన్న ప్రేమ నీకు లేదు, కూతురైన ఆవిడికి లేదు. ఎందుకు కుటుంబాలు? ఇప్పుడు ఆవిడ అనొచ్చుగా నువ్వే ఎక్కడ పడేసుకున్నావు, లేకపోతే నువ్వే ఎవరికి ఇచ్చేసుకున్నావు అనొచ్చుగా. నువ్వు చూసావా ఆవిడ తీసుకోవడం, లేకపోతే ఆవిడ దొంగతనం చేసిందని చెప్తున్నావా? ఏది అది కరెక్ట్గా చెప్పు. నా బీరువాలోనే ఉన్నాయి. నీ బీరువాలో ఉన్న నగలు ఆవిడ ఎలా తీసింది నువ్వు చూసావా? నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు అన్నది ఒప్పుకుంటే మిగిలిన విషయాలు మాట్లాడదాం. ఇది కథ కాదు జీవితం. మీ పేరు సునీత? నా పేరు సునీత. ఇంకో సిస్టర్ ఉంది మీకు? ఇక్కడ ఇంట్లో ఉన్నారు ఆవిడ పెళ్ళి అయింది? వచ్చారు ఇక్కడికి పెళ్లి. ఆవిడకి పెళ్ళి అవ్వాలి. మీ పేరు సుజాతనా? మీరేం చేస్తారండి? మేము చాయ్ కొట్టు పెట్టుకున్నాము. చాయ్ కొట్టు. ఇప్పుడు కూడా చాయ్ కొట్టు ఉందా? ఇప్పుడు బంద్ చేసినాము. బంద్ చేశారు. సెక్రటరీ. మీ భార్య ఆవిడ? అవును మేడం. మీరిద్దరు ఎందుకు ఇడిపోయారమ్మా? వెంటబడి పెళ్లి చేసుకున్నాడు మేడం. నేను కూడా ఇంకా అతనితోనే ఉన్నాను కదా అనేసి ఇంకా పెళ్లికి ఒప్పుకున్నాను. అతనితోనే ఉన్నారు కదా అని? అతను వెంటబడ్డాడు కదా మేడం. అతను వెంటబడితే మీరు అతనితోనే ఎందుకుంటారు? వెంటబడి అలా చేసుకున్నాడు మేడం. అతను ఇష్టపడ్డాడు, మీరు కూడా ఇష్టపడి మీ పెద్దవాళ్ళతో చెప్పి పెళ్లి చేసుకున్నారు. ఒప్పించి ఇంకా అలా చేసుకున్నాను మేడం. ఇంకా అప్పుడు చేసుకున్నప్పుడు బానే ఉన్నాడు మేడం, బానే ఉన్నాడు. తర్వాత ఏదో స్టార్టింగ్ లో ఏదో డ్యూటీ చేస్తూ సర్వర్ డౌన్ అయింది, 50,000 అలా కావాలి, ఎలాగైనా నువ్వు కట్నం కింద అలా అరేంజ్ చేస్తే నేను నిన్ను మంచిగా పెళ్లి చేసి చూసుకుంటాను అది ఇది అని చెప్పి ఇంకా అలా తీసుకున్నాడు మేడం. కట్నం కింద తీసుకొని చేసుకున్నాడు. అంటే మీ పెళ్లికి ముందే మీరు అతనికి 50,000 ఇచ్చారు కట్నం కింద అన్నట్టు. అట్లా అంటే కట్నం 50,000 ఇస్తే పెళ్లి చేసుకుంటానని చెప్పారు. చేసుకొని అలా చూసుకుంటాను. ప్రస్తుతం 50,000 కట్నం తీసుకున్నారు? తీసుకోలేదు మేడం. మామూలుగా వచ్చేసి వదిన చెల్లెలు ఇద్దరం ఇష్టపడినాం, ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. వాళ్ళ ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నాం. నా అవసరానికి ఒక 50,000 తీసుకున్నాం మేడం. ఇద్దరం కలిసి మెట్రోలో డ్యూటీ చేసేవాళ్ళం. ఆ 50,000 అంటే మీ పెళ్లి ముందు తీసుకున్నారు, 50,000 పెళ్లి తర్వాత తీసుకున్నారా? పెళ్లికి ఒక రోజు ముందు తీసుకున్నాం మేడం. అంటే పెళ్లి ఫిక్స్ చేసుకున్నాక 50,000 అయిన తర్వాత మార్చి 22 ఫిక్స్ అయ్యాక 50,000 అడిగారా అమ్మా? పెళ్లి ఫిక్స్ చేయడానికి 50,000 అడిగారా? అలా అలా లేదు, మీరు ఇద్దరు పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ చేసుకున్నారు. ఫిక్స్ అయిన తర్వాత నాకు కష్టం వచ్చింది, నాకు 50,000 కావాలని అడిగాడు. ఇద్దరు కలిసి మెట్రోలోనే పనిచేసేవాళ్ళు. నేనే పెట్టించాను మేడం. మీరు ఇష్టపడ్డారు కాబట్టి మీరు ఆయన 50,000 అప్పు అడిగితే అప్పుగానే అడిగితే ఇచ్చారు అంతేనా? అంతే మేడం. తర్వాత బానే ఉండేవాడు మేడం. ఇంకా రాను తాగడము, డ్యూటీ చేయకపోవడము, ఇంకా డైలీ 24 hours తాగడమే. ఇంకా రాను గొడవలు, బయట ఎక్కడో సెల్ ఫోన్ దొంగతనం చేశాడని కాల్స్, బైక్ అది ఇది మొత్తం ఇంటికి అందరూ ఫ్రెండ్స్ రావడం ఇలా అడగడం మొదలు పెట్టారు మేడం. మీరు ఎవరింట్లో ఉండేవాళ్ళు అప్పుడు? మీరు అందరూ కలిసే ఉండేవాళ్ళు కదా? అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటాను. మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారు అంటే మీరు మీ అత్తగారి ఇంట్లో లేరు? కొత్తలో అక్కడ ఉన్నాను మేడం. తర్వాత ఇలా జాబ్ చూసుకొని సెట్ అయినాక అలా ఇప్పుడు వేరేగా పెట్టుకుందాము అనేసి అమ్మ పక్కనంగా ఉన్నాను. ఎన్ని రోజుల తర్వాత ఇల్లు వదిలి వచ్చేసారు మీరు? 3 months అలా ఉన్నాను మేడం. 3 months మీ అత్తగారి ఇంట్లో ఉన్నారు. ఆ తర్వాత మీరు ఇద్దరు సెపరేట్ గా వచ్చేసారు. వచ్చి మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారా? మీ అమ్మ వేరే సెపరేట్ గా ఉన్నారు? సెపరేట్ గా రూమ్ ఇచ్చారు మేడం. ఇంకా డ్యూటీ చూసుకొని అలా సెపరేట్ గా బాధ్యతగా అలా ఉన్నాను మేడం. ఎందుకు వచ్చేసారు మీ అత్తగారి ఇంట్లో నుంచి? మీ అత్తగారి ఇంట్లో ఉండుంటే మీ అత్తగారు మామగారు మీ ఆయన తప్పు చేస్తే అడుగుతారు కదా, అడిగే అవకాశం లేకుండా ఎందుకు వచ్చేసారు మీరు? డ్యూటీ ఇక్కడ ఉండే కదా మేడం, ఇదే చూసుకుంటూ ఇంకా అతనికి కూడా డ్యూటీ. వేరే ఊరా? వాళ్ళది వేరే ఊరు, మీది వేరే ఊరా? అప్పుడు వాళ్ళు అక్కడ లక్డీకప్పులో అవతల సైడ్ లో ఉండేవారు మేడం, కోట్రస్ లో. మీరు ఎక్కడ ఉన్నారు? కుక్కట్పల్లి మెట్రోకి లక్డీకపాలు, కుక్కట్పల్లి. కాబట్టి లక్డీకపూల్ కంటే కుక్కట్పల్లికి దగ్గరలో మీరు ఉంటారని వచ్చేసారు డ్యూటీ కోసం అని. అంతేగాని మీకు మీ అత్తగారికి ఏం గొడవలు లేవు? ఏమీ లేవు. సరే వచ్చారు. వచ్చిన తర్వాత ఏమైంది? పని చేయడం మానేస్తాడు. తాగుతాడు. తాగడం ఇంకేం చేశాడు అతను? దొంగతనాలు.
ఏం దొంగతనాలు చేశాడు? బైక్, మొబైల్ ఇలా దొంగతనాలు చేయడాలు. ఫుల్ తాగేసి వచ్చి ఎవరు గేటు కొడతాడో కూడా ఆయనకే తెలియదు మేడం. వచ్చి ఇంకా అలా పక్కన వాళ్ళు వీళ్ళు గేటు కొడితే వాళ్ళతో పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది మేడం. ఎంతమంది పిల్లలు? 2 మేడం. 2 పిల్లలు. సో అతను తాగడం వల్ల ప్రాబ్లం. తాగుతాడు కానీ డ్యూటీ కూడా చేయడు మేడం. నా డబ్బులే దొంగతనంగా తీసుకొని తాగుతాడు. సో మీరే కష్టపడుతున్నారు కాబట్టి ఇంకా ఆయనకి ఇష్టం లేక ఆయన వదిలేశారు మీరు, అంతేనా? నేనే ఇంకా వద్దనుకుంటున్నాను మేడం. అంటే ఇప్పుడు మీరు ఇద్దరు కలిసి ఉన్నారా లేదు ఆల్రెడీ సెపరేట్ లేం మేడం. అతను ఎక్కడ ఉంటున్నాడు? అతను వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ దగ్గర అమ్మ ఉన్నాడా? నాన్న దగ్గర ఉంది. ఎన్ని రోజులు కలిసి ఉన్నారు? ఎన్ని రోజుల నుంచి కలిసి లేరు మీరు? పాప 8 months ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాను మేడం. మీ అబ్బాయి ఇలా దొంగతనం చేస్తున్నాడు, మంచిగా లేదు అది ఇది అంటే, లేదు బాగానే డ్యూటీ చేస్తాడు, నువ్వు అబద్ధం చెప్తున్నావు అది ఇది అంటే, ఇంకా వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళకి చూపిద్దామని అక్కడే వెళ్ళిపోయాను. చిన్నగా ఉంది పాప, ఎలాగో డ్యూటీ కూడా చేయలేను, పాలు ఇవ్వాలనేసి ఇంకా అక్కడే ఉన్నాను మేడం. చూపిద్దామని ఇంకా అక్కడే ఇల్లు హౌస్ వైఫ్ గా ఉన్నాను, అన్ని పనులు చేసుకుంటూ బాగానే ఉండేదాన్ని. వాళ్ళు కూడా చూసారు మేడం, అక్కడ కూడా డ్యూటీ చేయలేదు. అంటే ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ మీ అత్తగారి ఇంట్లో? ఒక 1 year అట్లా ఉన్నాం మేడం. సరే, మళ్ళీ ఎప్పుడు వచ్చేసారు? ఇంకా 2వ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక డెలివరీ కోసం అని 5th month కి ఇంకా వచ్చేసాను మేడం. అంతవరకు మీ అత్తగారి ఇంట్లోనే ఉన్నారు. అప్పుడు కూడా అతను తాగి గొడవ చేసేవాడు? అలాగే ఉండేవాడు మేడం. ఏం పని చేసేవాడు కాదు? ఏమీ లేదు. అంటే మీరు పని చేసి మీరే ఎలా బ్రతికారు మీ అత్తగారి ఇంట్లో? వాళ్ళే పెట్టుకున్నారు మీ మేడం. అత్తగారు వాళ్ళే చూసారు? చూసారు. ఇంకా దానికి ఆపోజిట్ ఇంక ఇట్లున్నాడు నీ మొగుడు, డ్యూటీ చేయట్లేదు, కనీసం నువ్వైనా చేసుకో అంటే టీచర్ జాబ్ కూడా వెళ్ళాను. ప్రెగ్నెంట్ తో ఉండి కూడా టీచర్ జాబ్ చేశాను, హిందీ టీచర్ గా కర్నూలులోనే. అంత ఏం ఎక్కువ ఇవ్వలేదు మేడం, అక్కడ ఏం సరిపోలేదు నాకు. అయినా మామూలుగా చేశాను, నాకు హెల్త్ బాగున్నంత వరకు చేశాను ఆ జాబ్ కూడా. ఇలా ఉన్నాడు, డ్యూటీ చేయడు అది ఇదని ఇంకా మామూలుగా తిడుతూనే ఉండేవాళ్ళు నార్మల్ గా. మీ కొడుకు అలా ఉన్నాడని మీకు చూపించడానికి నేను వచ్చాను, ఆయన ఇంతే అప్పటి నుంచి ఇట్లానే ఉన్నాడు, నేనే చేశాను, నేనే డ్యూటీ చేసి ఆయనకు తిండి పెట్టాలి, నేనే అన్ని పెట్టాలి, అట్లయితే ఉంటాడు. సో అందుకని మీరు ఇల్లు వదిలేసి వచ్చేసారు అంతేగా? మీ అత్తగారితో మామగారితో చెప్పేసి వచ్చేసారు? చెప్పి ఇంకా మీ అబ్బాయి ఇలా ఉన్నాడని చెప్పేసి ఇంకా నేను డెలివరీ టైం కూడా వచ్చింది మేడం, ఇంకా అప్పుడు వచ్చేసాను. ఇంకా అప్పటి నుంచి మీ అమ్మగారి దగ్గరే ఉన్నారు? ఇక్కడే ఉన్నాను మేడం. మరి మీరు ఎందుకు అట్లా పని పాట లేకుండా తిరుగుతున్నారు ఇంట్లో? తాగడం అయితే వాస్తవం మేడం, కానీ రోజు మొత్తం తాగాను మేడం. డ్యూటీ అయిపోయిన తర్వాత సాయంత్రం రోజు అయితే తాగాను మేడం, వారానికి ఒకసారి అయితే తాగడం అయితే తాగుతాను. వారానికి ఒకసారి తాగుతారు మీరు? రోజు తాగాను. వారానికి ఒకసారి తాగకపోతే మీకు ఏమైనా జబ్బు చేస్తుందా? ఏం లేదు మేడం. లేదు, సరదా కోసం తాగుతారు? సరదా అని చెప్పట్లేదు మేడం, ఒక వారానికి ఒకసారి తాగుతాను మేడం. ఎందుకు తాగుతున్నారు అంటే ఇప్పుడు పెళ్ళాం పిల్లల్ని చూసుకునే అంత స్తోమత ఉందా మీకు? లేదు. మీ పెళ్ళాం పిల్లలు ఆవిడ పని చేసి మీకు పెట్టాల్సిన అవసరం ఉంది, ఆవిడ పని చేయకుండా ఇంట్లో చూసుకునే స్తోమత ఉందా మీకు? లేదు. అంటే ఆమె నేను ఇద్దరు కలిసి పని చేసుకుంటే, ఇద్దరు కలిసి డ్యూటీ చేసుకుంటే ఇద్దరు వెనకేసుకోవచ్చు, మా ఇంట్లోనే ఉండొచ్చు అన్నది. ఇద్దరు వెనకేసుకోవచ్చు అన్నప్పుడు ఎందుకు తాగుతున్నారు మీరు? వారానికి ఒకసారి తాగితే ఏంటి, రోజు తాగితే ఏంటి, నెలకు ఒకసారి తాగితే ఏంటి? తాగాల్సిన అవసరం లేదు. ఆవిడకి ఇష్టం లేనప్పుడు మీరు తాగకుండా ఉండొచ్చు కదా. తాగెందుకు ఆవిడ హింసించలేదు? మీతో బాగానే కాపురం చేసిన ఆవిడ ఎందుకు వెళ్ళిపోయింది? ఎందుకు వెళ్ళిపోవాల్సిన అవసరం వచ్చింది చెప్పండి? ఆమె వచ్చేసి మాకు పెళ్ళైన 3 ఏళ్ళు అక్కడే ఉన్నాం మేడం, వాళ్ళ ఇంట్లోనే. అక్కడ బాగానే ఉండే, మెట్రోలో చేసుకుంటే అది బాగానే ఉండే మేడం. 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ కర్నూలుకి వచ్చాం మేడం, మన ట్రాన్స్ఫర్ అవుతుంది రిటైర్డ్ అయిన తర్వాత. అక్కడ 2 ఏళ్ళు ఉన్నాం మేడం. అక్కడ మాస్టర్మైండ్ జూనియర్ కాలేజ్ అడ్మిన్ డిపార్ట్మెంట్ లో చేసాం మేడం. తర్వాత చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ మూలంగా నేను ఒక చేయలేదు. ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్ ఉండే. ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చింది మేడం వెళ్ళి. ఇంకా అప్పటి నుంచి ఇంటికి రాలేదు, ఇంకా ఇక్కడ రాలేదు. ఏమంటే అక్కడ మీ ఊర్లో డబ్బులు సరిగా ఉండవు, నువ్వు సరిగా ఉండవు, తాగుతావు, అది చేస్తావు, ఒక జాబ్ కరెక్ట్ చేయవు అన్నట్టు చెప్పింది. జాబ్ అయితే చేస్తాం మేడం, కాకపోతే కంటిన్యూషన్ లేదు. ప్రెగ్నెంట్ తో ఉన్న నాకు చెకప్ కూడా చేయించలేదు మేడం హాస్పిటల్ కి. జాబ్ కరెక్ట్ గా ఉంటే చెకప్ కి కూడా డబ్బులు ఉండవా మేడం? ఎందుకు మరి ఆవిడ అక్కడ అడగండి. మరి ఆవిడ దొంగ కూడా ప్లస్ ఏం చెయ్యడు మేడం, ఇక్కడ ఇలాగే అంటాడు. ఒకసారి నేను డ్యూటీలో ఉండగా వచ్చి రోడ్డు మీద బయట వస్తుంటే ఇలాగే ఈ చున్నీతోనే ఊరేయడానికి ట్రై చేశాడు. స్టాఫ్ అందరు ఉన్నారు మేడం, ఎవడైనా అడ్డొస్తే వాడికి ఏమైనా సంబంధం ఉన్నట్టు చెప్తాను నేను, ఎందుకు అడ్డొస్తున్నావు అంటే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడని తెలుసా? మేము కర్నూలులో ఉన్నాము, వీడు ఒక్కడు మాత్రం హైదరాబాద్ కు వచ్చేవాడు. తర్వాత చెప్పాను మేడం. తర్వాత అమ్మాయి వచ్చి చెప్పలేదా మీకు? అబ్బాయి రాలేదు, ఆమెకు మాకు ఉరియలేదు మేడం. 2013 డెలివరీకి పంపించినాను. డెలివరీ ఆగస్ట్ అయింది బాబుని.
అదొక రోజు హాస్పిటల్ పోయి చూసినాను, వచ్చేసినాను. ఉండి ఒక 3 రోజులు ఉండి వచ్చేసాను. తర్వాత అప్పటి నుంచి ఇంటికి రానిలేదు మేడం. ఇంటికి వచ్చి ఇక్కడ వచ్చిందా అంటే బయటికి వెళ్ళగొట్టినారు మేడం. వెళ్ళగొట్టిన తర్వాత నేను బాబుని చూస్తాను, నాకు బిడ్డలను చూస్తానంటే నువ్వేం సంపాదిస్తున్నావు, ఏం చేస్తున్నావు అంటే నేను ఎంతో కొంత నా జోలో నాకు సంపాదించిన అయితే నేను పెట్టుకొని పోతాను మేడం. అడిగిన నెంబర్ ఇచ్చేసి అది ఎట్లుంటాదంటే ఏదో అడిగినందుకు ఇస్తున్నాడు అన్నట్టు అని చెప్పేసి ఫస్ట్ నేను పిల్లల్ని చూస్తా, తర్వాత ఇస్తా అంటే అవసరం లేదు అంటే తర్వాత రోడ్డు మీద 3 సార్లు కొట్టించింది వాళ్ళ ఫ్రెండ్ అంటే ఎవరో. నేను ఇప్పుడు ఇంటికి పోతే వాళ్ళ అమ్మ రానియదు మేడం. పాపల బిడ్డను చూస్తా అంటే ఏం బిడ్డ నీకు వచ్చిన అంటే మేడం నేను కొట్టేయలేదు. తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ కి కాల్ చేసి నా గురించి గలీజ్గా మాట్లాడాడంట. మెట్రో దగ్గర సునీత నీ ఫ్రెండే కదా, మంచిగా ఉండమని చెప్పొచ్చు కదా, నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా, నీకు ఏం చెప్పాలని లేదా, నీ ఫ్రెండ్ జీవితం బాగు చేయాలని లేదా, నువ్వు నైట్ పూట హ్యాపీగా ఉంటున్నావు కదా అని నా ఫ్రెండ్ కొత్తగా పెళ్ళైన ఆమె కాల్ చేసి సతాయిస్తున్నాడు నైట్ పూట. వాళ్ళు ఇంకా నేను కొడతానని నాకు కాల్ చేశారు. మీ ఇష్టం, నేనేం చేయలేనని చెప్పాను. అయితే ఈయన కాల్ చేస్తాడు, ఎందుకు అలా గలీజ్గా మాట్లాడమంటే నేను మాట్లాడలేదన్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు, రోజు నాకు కాల్ చేస్తున్నాడు. సరే ఇద్దరిని పిలుస్తానంటే ఆయన ముందేమో గుసగుస అని మాట్లాడుతూ నా ముందు అనలేదని గట్టిగా అన్నాడు. అదే వాళ్ళ పర్సనల్ మేడం, నేను కొట్టించలేదు. నేను కొట్టిస్తే ఈ రకంగా ఉండదు మేడం. నేను అసలు అంటే నువ్వు కొట్టిస్తే చంపేస్తావా? అలా కాదు, ఈ రకంగా ఉండదంటే మీరు కొట్టిస్తే చంపించేస్తారా? మీరు కూడా మీరు సరిగా అలా మాట్లాడకండి. నేను కొట్టించలేదంటే నేను కొట్టిస్తే ఈ రకంగా ఉండదంటే ఏ రకంగా ఉంటది చెప్పండి. బాబు పుట్టిన 3 ఏళ్ల నుంచి నాకు బాబుని కానీ బాబు కానీ చూపించలేదు మేడం. నేను వస్తే ఇంటికి పోతే వాళ్ళ అమ్మ రాని తిడుతుంది, పిల్లలు ఉండవు. ఈమెతో మాట్లాడదామంటే ఈమె ఇక్కడ మెట్రో డ్యూటీకి వచ్చేస్తుంది. సరే మెట్రో దగ్గర అన్న మాట్లాడదాం, మామూలుగా ఒక అర్థం చేసుకో, మామూలుగా మాట్లాడదాం పిల్లలని చూపి అంటే ఇమ్మీడియట్ గా ఫోన్ చేసి ఆ పిల్లని పిలుస్తుంది మేడం. వచ్చి ఏమరా నువ్వు ఇట్లా చేస్తున్నావు అని చెప్పేసి ఇట్లా కొట్టడం. ఈమె అయితే కాలు తిడతాన్ని రాయితో కొట్టింది మేడం. ఎవరా పిల్లాడు? ఎవరమ్మా ఆ పిల్లోడు? ఈయన తిట్టినతనే మేడం. ఈయన తిట్టినందుకే కోపం వచ్చి అతను కొట్టాడు. నా కోపం వచ్చి నేను నార్మల్ గా కొట్టాను, నా అతను ఎవరమ్మా? కాలేజ్ అబ్బాయి మేడం. కాసేపు ఏమో మా ఫ్రెండ్ అన్నారు, కొలీగ్ అన్నారు, అమ్మాయి అన్నారు. మీ కాలేజ్ అబ్బాయి ఎవరు? ఇంకో మాట, మీ అమ్మాయి కొత్తగా పెళ్ళైన అమ్మాయికి పెళ్లి చేశాడు, ఫోన్ చేశాడు, కాల్ చేస్తాడు, ప్లస్ ఈయన కూడా కాల్ చేస్తాడు. అది ఇప్పుడు మీరు చెప్తేనే కదా తెలుస్తుంది. మరి ఇందాక మీరు చెప్పలేదు కదా మీ ఇతని గురించి. ఫ్రెండ్స్ కి కొడతామన్నారు. ఎవరు ఫ్రెండ్ అంటే అది కాలేజ్ అబ్బాయి మేడం. ఎవరు? మీ కాలేజ్ అబ్బాయి, మీరు కాలేజ్ చదువుకున్న అబ్బాయి. ఆ అబ్బాయి ఎలా వస్తాడు మీరు ఫోన్ చేసినప్పుడల్లా? అంటే మా అబ్బాయి కూడా మీ దగ్గర పని చేస్తాడు? అక్కడే ఉంటాడు మేడం. మీరేంటమ్మా, మీరు మీ అమ్మాయిలు పెళ్లిళ్ళు చేసి మీరు ఇంట్లో పెట్టుకోవడానికి పెళ్లి చేశారా, వాళ్ళతో సంసారాలు చేయించడానికి పెళ్లి చేశారా? చేసినమ్మా. మొదటి మాట నేను హోటల్ పెట్టినా, వీళ్ళ కొడుకు రోజాన టీ దానికి వస్తుంది. టీ దానికి వస్తే ఈ పిల్లు ఉన్నది, మాతో పిల్లు ఉన్నది, బిడ్డ ఉన్నది, జర చూడు నాయన అని అన్నం అంటే మా తమ్ముడు ఉన్నాడు అని చెప్పిండు అనమాట. చెప్తే ఎంతవరకు దాకా పెడతారు కట్నము, ఎంతవరకు దాకా పెడతారు అంటే మా శాతం ఉన్నంత పెడతాము అన్నం అంటే ఒప్పించాడు తల్లిదండ్రిని. ఇప్పుడు ఇద్దరికి పెళ్లిళ్ళు చేశారు, ఇప్పుడు కాపురాలు పంపించారు. నేను చెప్పేదండి, ఇద్దరు ఇప్పుడు మీ ఇంటికి వచ్చేస్తున్నారు, సరేనా? మీ ఇంట్లో పెట్టుకున్నారు. ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళని? ఇప్పుడు వాళ్ళు ఉండండి ఒక నిమిషం. ఇప్పుడు మీరు ఆ అమ్మాయిని సంసారానికి పంపించమన్నారు. నాదొకటి తాగి తప్పు చేసిన మేడం, పాత దాన్ని వదిలేసిన. వాళ్ళతో కొట్టింది. తర్వాత వచ్చేసి ఇంకో మాట కూడా అనేది, పిల్లల్ని చూపి అంటే నేను చెప్తేనే కదా నీకు పుట్టినట్టు తెలిసేది అన్నది. నేను అవన్నీ కాదండి, నాకు నా భార్య పిల్లలు ఎవరినో పెట్టుకొని కన్నట్టున్నావు, అందుకే ఇన్ని రోజులు రావట్లేదు అలా కాదమ్మా. ఫస్ట్ నేను చెప్పేది, నువ్వు అతని ఇంటికి వెళ్ళట్లేదు, కాపురానికి నువ్వు వెళ్ళట్లేదు కాబట్టి అతను నేను రమ్మని అడుగుతున్నాడు. ఒకటి, నీకు నచ్చలేదు అతనితో కాపురం చేయనంటే నువ్వు లీగల్ గా డైవర్స్ తీసుకోవాలి కానీ మేడం అంతకుముందు అన్ని గలీజ్ మాటలు మాట్లాడుతూ 50 సార్లు కాల్ చేసి బతుకుతున్నారంట. మా ఇంటి మంచిని చంపేస్తారంట, మేము సంపాదించిందంట మాకు అవుతుందని. మా నాన్న ఒకరు మాట్లాడుకుంటే బుద్ధి లేకుండా ఒక నిమిషం ఉండండి, ఆయన మాట్లాడండి చెప్పండి. వాళ్ళు ఒప్పుకుంటే మేము ఒప్పుకుంటేనే అయినా మళ్ళా కాదు. కరెక్ట్. మధ్యన ఖరాబ్ అవుతుందని ఎవరికి తెలియదు. అవును, ఇప్పుడు ఖరాబ్ అయిపోయిండు. 3 మాటలు 4 మాటలు ప్రాణం కూడా పోతుంది అనేది. ఒక రోజు ఫుల్ తాగొచ్చి నేను సెక్రటరీ డ్యూటీ నైట్ ఉందమ్మా, గేటు మీదకి వెళ్ళి దుంకపోతే ఈ కాలు ఇరికింది, ఎలాడ పడ్డాడు గబ్బిలం లేక. మా పెద్ద బిడ్డకు తెలిసిన ఆయన ఉంటే ఫోన్ నంబరు ఫోన్ చేస్తే ఆయన వచ్చిండు, గేటు తీసిండు. ఆ రాత్రి కాలు ఇరిగిపోయి చచ్చిపోతే నా ఇల్లు కూడా తాలకుండే. నేను ఛాయ పొట్టు అమ్ముకొని బతికేటోని.
సరే ఇప్పుడు మీరు చాలా కరెక్ట్ గా మాట్లాడుతున్నారు కాబట్టి నేను మీతోనే మాట్లాడతా. వీళ్ళెవరు మాట్లాడేది సరిలేదు. తల్లి తండ్రిది ఏం తప్పు లేదు, మాది కూడా ఏం తప్పు లేదు. కొడుకులను కనుక్కుంటాము, వాళ్ళ కర్మ ఎట్లున్నదో ఎవరికి తెలుస్తుంది. ఎవరేం చేయలేరు. దోషిది బండి తీసుకొని మెట్రోకి పోయిండు. ఈమెకు ఓని తోటి తలకాయకు ఉరేయని పోయిందంట. ఉరేయని కోటాలకల్లా ఈమె ఏం చేసింది, నన్ను చంపేటట్లు నన్ను లొల్లి పెడితే వీళ్ళు రస్తాపడత పెట్టాలు ఉంటారు కదా, పట్టుకొని అమ్మా నువ్వు పోలీసు ఫోన్ చేయమ్మా అంటే ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి తీసుకుపోయారు. ఈయన వేరేళ్ళ బండి తీసుకొని వచ్చిండు కదమ్మా, వేరేళ్ళ బండి తీసుకొని వచ్చుట్లా ఈమెకు ఉరేయనికి పోయేటలకల్లా ఓని తోటి అందులో పోలీస్ స్టేషన్కు చేసి ఈయన తీసుకొని వచ్చినాడికి చేస్తే ఆ బండి అయినా ఈయన దోషినే తీసుకొని వచ్చాడు. అడికల్లా చెల్లెరి కిందికి వెళ్ళంట చేస్తే ఆ బండి ఈయన దొరుకుట్లా ఆ బండి దొరికిపోయింది. ఇక వాళ్ళు మా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. ఇంటి చుట్టూ తిరిగితే మేము పోలీస్ స్టేషన్ లో ఉన్నాం కదా, బిడ్డ ఈమె తీసుకొని వచ్చారు కదా, వీళ్ళు ఫోన్ చేశారు. ఇంటి ముందు ఆమె దగ్గర ఫోన్ దొంగతనం చేసుకొస్తే అందరు కలిసి ఇంటి మీదకి వచ్చారు. ఒక రోజు పగలగొడతాను చీపుర్లతో ముఖం చూసుకుంటానే మనం అంటున్నారమ్మా. అందరు ఉమ్ముస్తున్నారు మేడం నా ముఖం మీద. దొంగతనం చేస్తే దొంగతనం చేసినారా? నా డబ్బులే దొంగతనం చేసి వచ్చింది. సంసారం చేసింది నా భార్య, నా భార్యకి చెప్పిస్తావు ఇంటి మందిని అంట. నా భార్య నాకు తెలుసు సంసారం చేసింది. బయట వచ్చినారా నా దగ్గరికి? చెప్పమను ఆమె చెప్పాను. నువ్వు అందరినీ చెప్పాల్సిందే ఆమె చెప్పాల్సిందే. తాగి తిడతాడు మేడం, తాగకుండా నేను అనలేదు అవన్నీ అంటాడు మేడం. సరే అమ్మా, ఒకటి ఇప్పుడు భర్త అన్న ఫస్ట్ అతను కలిసి ఉంటానంటున్నాడు నీతో. వద్దు మేడం, ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ తో కాపురం చేస్తే ఒక విధంగా ఉంటది. అతను ఒక మాట అంటే నువ్వు 10 మాటలు అంటావు, నువ్వు 10 మాటలు అంటే అతను 20 మాటలు అంటాడు. అతను నా పెళ్ళాన్ని పంపిస్తే నా పెళ్ళాన్ని పిల్లల్ని నేను చూసుకొని నేను కాపురం చేసుకుంటా మా ఇంట్లో అంటాడు. మీరు పంపిస్తారా? పంపించరా? సరిగ్గా పని చేస్తాను అని అంటే మీకు ఎందుకు ఇష్టం లేదమ్మా? అడుగుతున్నా. అంతకు ముందు అన్నాడు మేడం, కానీ అలా ఉంటాను అన్నాడు. ఇంతకు ముందు అన్నది వేరే, ఇప్పుడు వేరే. ఇప్పుడు ఇంతకు ముందు ఏది జరిగినా మీ నలుగురి మధ్య, మీ 4 గోడల మధ్య జరిగింది, అవునా? బయట ప్రపంచానికి తెలియదు కదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇంతమంది ముందు ఆయన ఒప్పుకున్నాక అతను మళ్ళీ తాగి మిమ్మల్ని హింసిస్తే ఎవరు ఊరుకోరుగా? మేమే ఊరుకోం. అతను మీతో సరిగ్గా ఉంటాను అని చెప్పి రాసిచ్చి చూసుకుంటాను అంటే మరి మీ పిల్లల మీద అతని పిల్లలు కూడా మీ పిల్లలు అతని పిల్లలు కూడా కదా, మీ ఇద్దరికి పుట్టిన పిల్లలైనా వాళ్ళకి కూడా ప్రేమ ఉంటది కదా. ప్రేమ ఉంటుంది, దాంతో పాటు ఉండాలి కదా. కరెక్ట్ అమ్మా, చూసుకుంటాను అని అంటే మారడానికి అవకాశం ఇచ్చి మారకపోతే అప్పుడు ఎవరు ఏం చేయలేం. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఇంతవరకు అతనికి రాలే కదా, అతనికి తెలియలేదు సీరియస్నెస్ అంటే ఏంటని. ఇప్పుడు ఒకవేళ అతను అట్లా ఒప్పుకుంటే కూడా అతను అన్ని రాయించుకొని చేసి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్లు ఇచ్చి అన్ని చేసే మిమ్మల్ని ఆయన దగ్గర కాపురానికి పంపిస్తాం. అతను చెప్పిన మాట ఏది అతను నిలబెట్టుకోకపోయినా అతని మీద యాక్షన్ వెంటనే తీసుకుంటారు, అలా వదిలేరు. దానికి కావాల్సిన జాగ్రత్తలన్నీ మేము తీసుకుంటాం. అంటే మీ ఇద్దరు పిల్లల్ని ఇందాక చూసిన తర్వాత నాకు బాధ అనిపించింది. ఆ వయసులో తల్లిదండ్రితో ఉండాల్సిన వయసు అలాగే. ఒక పక్కన మీరు కష్టపడతాను, మీ ఉద్దేశం లేదు నేను ఇది కాదు డైవర్స్ తీసుకొని ఇంకో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, అట్లాంటిది ఏదైనా ఉందా మీకు? అలాంటిది ఏదైనా ఉంటే సరే. ఇప్పుడు రేపు మీ లైఫ్ లో కూడా మీ భర్తను వదిలేసాక ఒక ఆడది ఒంటరిగా జీవితం గడపడం కూడా కష్టమే, అవునా కదా? రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఒక్కరు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. భార్యాభర్త కలిసి ఉంటేనే గౌరవం ఎవరికన్నా. అందరితో మాట్లాడి అందరూ అలా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాము మిమ్మల్ని పిల్లల్ని అంటే అలా దానికి ఒప్పుకొని వాళ్ళు రాసిస్తే మీకు ఉండడానికి ఇష్టమా అని అడుగుతున్నాను. అక్కడ ఉండండి మేడం, ఇక్కడ డ్యూటీ చేసుకుంటున్నాను కదా. సపరేట్ గా మీరు ఇద్దరు ఉండడానికి ఓకే? సపరేట్ గా ఉంటానని అంతకు ముందు చేస్తా అన్నాడు, చేయలేదు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మీరు నేను ఈ నలుగురమే కాదు కదా చూసేది, కొన్ని లక్షల మంది చూస్తున్నారు. ఇందులో ఒప్పుకొని అతను చేయకపోతే ఇదే మీకు పెద్ద సాక్ష్యం. రేపు ఏ పోలీస్ స్టేషన్ అవనివ్వండి, ఎక్కడ అవనివ్వండి, మీరు ఎక్కడికి వెళ్ళినా అతని నోటి గడ్డి పెడతారు. ఏమైనా బుద్ధి ఉందయ్యా, ఎందుకు మరి ఏ మొహం పెట్టుకొని వచ్చి అడుగుతున్నావు ఆ అమ్మాయిని అంటారు. అనరా? డెఫినెట్ గా ఇప్పుడు మీకు మానసికంగా మీరు చాలా దెబ్బతిన్నారు, మీకు చాలా సైకలాజికల్ గా చాలా బాధ ఉంది, చాలా సఫర్ అయ్యి ఉన్నారు అతను చేసిన పిచ్చి పనుల వల్ల. సో ఎలా మళ్ళీ ఇతనితో నేను ఉండడానికి మీరు అనుకోవచ్చు, కానీ ఎలాంటి మనిషి కన్నా మారడానికి ఒక అవకాశం ఇవ్వడం ధర్మం. మీరిద్దరే కూడా కాదు, 2 పిల్లల్ని అన్నారు, మళ్ళీ వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా. అంటే అతను డెఫినెట్ గా ఇర్రెస్పాన్సిబుల్ గా చేశాడు, కాదని నేను అనడం. అతనిలో రెస్పాన్సిబిలిటీ వస్తుందని అనుకుని అతనికి ఒక అవకాశం ఇచ్చి చూద్దామా అని అడుగుతున్నాను. మీరు ఆలోచించండి. ఈ లోపల డాక్టర్ గారు లాయర్ గారిని కూడా పిలిస్తే వాళ్ళు కూడా మాట్లాడతారు. తర్వాత ఫైనల్ గా ఏంటని మాట్లాడదాం, సరేనా?
సరే, సుజాత గురించి మీరు విన్నారు. సరే, ఇప్పుడు తనకి మాక్సిమం మనం ఏం చేయగలం అన్నది పెద్ద ఇష్యూ ఏమీ లేదు. ఇప్పుడు తనకున్న ప్రాబ్లం అంతా ఆ పాప వాళ్ళ దగ్గర ఉంది. అప్పుడప్పుడు పాప నా దగ్గరకు వస్తూ పోతూ ఉండాలి. ఇంకా ఆ పాప కాకుండా 2 పిల్లలు ఉన్నారు, 2 కూతుర్లు ఉన్నారు. వాళ్ళని ఎలాగా వాళ్ళని చూసుకోవడానికి ఒక దారి ఎంతో కొంత వాళ్ళ సైడ్ నుంచి కూడా నాకు హెల్ప్ కావాలని ఆమె అడుగుతుంది. సరే, ఆ కథ అట్లా ఉంటే సునీత కథ. సునీత భర్తతో విసిగి వేసారిపోయి పని చేయడు, తాగుతాడు. ఆయన రకరకాల అంటే కొట్టడం అనేది చేయడు కానీ సైకలాజికల్ గా నాట్ హ్యాపీ. ఏం సార్? ఇద్దరికి మనం ఎవరం 10 మంది కూడిపోలేదమ్మా, వాళ్ళు ఇద్దరే కూడిండ్రు. ఇప్పుడు ఇంత వాళ్ళకు ఏర్పంట ఇడిపోయేటి కాలం ఏమొచ్చింది చూడు. అదే చెప్తున్నా, వాళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకొని నేను చెప్పేది కూడా అదే. నేను తప్పు చేసినందుకు ఈ భార్య బిడ్డలకు దూరం ఉండి బాధపడుతున్నా. నేనేమంటున్నా, చివరి అవకాశంగా నా భార్య బిడ్డలు నడుపుతుంది. ఆమెకి ఎంత బాధ ఉండాలి, నువ్వు దూరం ఉండి ఎంత బాధపడుతున్నా అంటే. మీరు చేసిన తప్పులకి మీరు క్షమించమని అడిగి నేను మారతాను, నేను చూసుకుంటాను ముందు మీరు ఒక నమ్మకం కలిగించండి వాళ్ళకి, అప్పుడు నేను మాట్లాడతాను. నీ లగ్గం కాకముందే నేను ఏమన్నా నువ్వు నడపవయ్యా, నీకు దండం చేస్తా, నువ్వు నడపవయ్యా అన్ననా లేదా హోటల్లా? నడపవయ్యా లేదు, ఆయన అడిగిందని చెప్పండి సమాధానం. నువ్వేమన్నావు, నేను కరెక్ట్ నడుపుకుంటా మామ, నేను పెద్ద చదువు చదివినా అంటే, నువ్వు లేదయ్యా నువ్వు మారిపోతావు అంటే మధ్యలో మారిపోయినావా లేదా? మధ్యలో మారిపోయినా, మొదటి నుంచి అట్లా లేను కదా. లేదు, ఇప్పుడు మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, మీ మామగారు మిగిలిన వాళ్ళు ఎట్లా మాట్లాడినా ఆయన చాలా కరెక్ట్ గా మాట్లాడుతున్నారు. సో ఆయన ఏమంటున్నారు, మధ్యలో మారామనే చెప్తున్నారు ఆయన కూడా. మీ ఒకటే నేను చెప్పగలుగుతాను, అవకాశం లైఫ్ లో ఒకసారి వస్తుంది, మీకు ఇది చివరి అవకాశం. మీ పిల్లల్ని ఇద్దరిని చూసా, నాకే ఆ పిల్లలు అంత బాగా అనిపించింది. నేను చేసిన తప్పకి నా జీవితం 3 ఏళ్ళు భార్య బిడ్డలకు దూరం ఉన్నా మేడం. నేను తప్పు చేసిన మేడం. నేను అనేది మీరు తప్పు చేశారు, కరెక్టే. ఈ రోజు తప్పు చేసేసారని నోటితో అనడం కాదు, మీరు మనసులో దాన్ని ఎంత స్ట్రాంగ్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందో చెప్తున్నా. ఒక క్షణం మీరు కళ్ళు మూసుకొని ఆలోచించండి, వీళ్ళెవ్వరూ లేకుండా మీరు ఒక్కరే ప్రపంచంలో ఏం చేయగలరు? ఏమీ చేయలేరు. పిచ్చెక్కిపోతుంది. మన చుట్టూ మనకు అమ్మ, మనకు కష్టం వస్తే అమ్మ అని పిలుచుకోవడానికి పక్కన ఎవరు లేకపోతే బ్రతికెందుకు వేస్ట్. మన గురించి బ్రతికే వాళ్ళు కనీసం ఒకళ్ళన్నా ఉండాలి. మీ గురించి ఎవరు బ్రతుకుతారు? మీ భార్య, మీ పిల్లలు తప్ప ఎవరు పట్టించుకుంటారు మీ గురించి? అంత గొప్పటి బంధాన్ని మీరు అలా కాల తొక్కేస్తున్నారు, చేసేసారు అలా. వాళ్ళ మనసులు అంత విరిగిపోయాయి. సార్ మీరేం చెప్పాలి? ముఖ్యంగా ఇక్కడ చూడవలసింది ఏంటంటే మేడం, అవసరాల గురించి ఎప్పుడైతే స్నేహాలు చేస్తామో, అవసరాల గురించి ఎప్పుడైతే బంధాలు ఏర్పరచుకుంటామో, అవి ఎప్పుడు కూడా తాత్కాలికమే, అవి శాశ్వతం కాదు. ఇక్కడ ప్రధానంగా ఈ 2 కుటుంబాల మధ్యన కానీ ఈ పిల్లల మధ్యన కానీ వచ్చినటువంటి సమస్యలు రెండిట్ల వల్ల ఖచ్చితంగా వచ్చింది. ఒకటి అవసరాలు తీర్చుకోవడం గురించి, రెండోది ఆవేశం. అయితే ఇక్కడ ఫస్ట్ మోహన విషయానికి వస్తే మేడం, ఎందుకంటే ఆ అమ్మాయి మనం ఒక అభ్యర్థనతో వచ్చింది, మన దగ్గరికి వచ్చింది, నన్ను హెల్ప్ చేయండి అనేటటువంటి దాంతో వచ్చింది. కాబట్టి ఒక ఆడపిల్లకి ఇన్ని చేంజెస్ చాలా తక్కువ సమయంలోనే జరిగినాయి మేడం. అంటే 14 years తనకి. ఈ 14 years లో యూకేజీ అంటే సుమారుగా 4-5 సంవత్సరాల్లో ఉండగా తండ్రి చనిపోయాడు. తన డెసిషన్ లేకుండానే తల్లి ఏం చేసింది, వాళ్ళ దగ్గర వదిలేసింది. సో ఏమైంది, తల్లి తండ్రి లేనటువంటి వ్యక్తిగా తను మారిపోయింది కదమ్మా. అంటే ఒక చిన్న వయసులో ఆ టైం అప్పుడు ఏంటంటే డెత్, మరణం అనే ఒక కాన్సెప్ట్ కూడా తెలియదు పిల్లలకి. ఏంటంటే మరణించటం అంటే ఏంటో కూడా తెలియనటువంటి ఆ వయసులో నువ్వు కూడా దూరం అయ్యావు. అప్పుడు నీ బాధలు ఏంటి, నీ కష్టాలు ఏంటనే నీతో నాకు పూర్తిగా సానుభూతి ఉంది సుజాత. ఏమ్మా, నీ గురించి నేను చెప్తాను ఖచ్చితంగా. నువ్వు ఇక్కడ ఏం తప్పు చేయలేదు, కానీ నువ్వు ఎక్కడ మానసికంగా చితికిపోయావు అన్నది నేను తర్వాత వివరిస్తాను. ఫస్ట్ మోహన ఇంపార్టెంట్, ఎందుకంటే అందరికంటే చంటిపిల్ల ఆ అమ్మాయి కాబట్టి. తర్వాత 9 సంవత్సరాల పాటు వాళ్ళ దగ్గర బతికింది. ఇప్పుడు ఎటువంటి సిచ్యువేషన్ వచ్చింది అంటే కనుక, మళ్ళీ తల్లిగా నువ్వు అక్కడ ఎంటర్ అయ్యి నా కూతురు నాకు ఇవ్వండి అని వాళ్ళేమో వచ్చి ఏ విధంగా ఆలోచిస్తున్నారు నాకు తెలియదు, కానీ నువ్వు డిసైడ్ చేసుకోమ్మా అని చెప్తున్నారు. అంటే ఒక ఆడపిల్ల 14-15 years లో ఉండేటట్టు, 14-15 సంవత్సరాల్లో ఉండేటటువంటి ఆడపిల్ల ముందు ఇప్పుడు వరకు జీవితం గురించి పూర్తిగా డెఫినేషన్ లేకుండా, ఏంటి జీవితం అన్నది పూర్తిగా అర్థం చేసుకోకుండా మనం అటువంటి ప్రశ్న అమ్మాయి ముందు పెడితే కనుక రేపు పొద్దున్న ఎక్కడ అమ్మాయి వెళ్ళి ధైర్యంగా ఎలా జీవిస్తుంది? ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి. ఎందుకంటే ఆ ఫౌండేషన్ ఏదైతే ఉందో, ఒక పిల్లల భవిష్యత్తు ఫౌండేషన్ అన్నది యూజువల్గా 8-15 సంవత్సరాల మధ్యలో పడుతుంది. అటువంటి సమయంలో ఆ అమ్మాయికి ఇన్ని ప్రశ్నలు, ఇన్ని వేదనలు. ఇందాక అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు చూసాను, ప్రతి మాటలో ఒక మెచ్యూరిటీ ఉంది. అంటే ప్రతి మాట వెనకాతలో ఎంతో అనుభవం ఉన్నట్టు అమ్మాయి మాట్లాడుతుంది. అంత అనుభవం అన్నది ఎన్నో చెడు ఎక్స్పీరియన్సెస్, ఎన్నో బాధలు అనుభవించిన తర్వాత వచ్చినటువంటి అనుభవం. అయితే సుజాత విషయానికి వస్తే పూర్తిగా అమ్మాయితో మనకి సానుభూతి ఉందండి. పెళ్లి అనేటటువంటి విలువైన బంధానికి విలువ లేకుండా అయిపోయింది తన జీవితం కదా. ఎందుకంటే తర్వాత అతను తాగటము, అనుకోని పరిస్థితుల్లో అతను చనిపోవటము, 3 పిల్లలు, దిక్కుతోచినటువంటి పరిస్థితి, రోడ్డు మీద పడినటువంటి పరిస్థితి. ఆ అమ్మాయితో పూర్తిగా మనకి సానుభూతి ఉంది. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే కనుక, ఆ అమ్మాయి ఏదో మోసగత్తి కానీ లేకపోతే చీట్ చేసేటటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తిగా నాకు అనిపించట్లేదు. అటువంటి ఆలోచన అమ్మాయికి లేదు. అయితే ఏంటంటే, ఒక మనిషికి డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు అన్ని సంఘటనలు వాళ్ళ చుట్టూరు జరిగినప్పుడు ఒక విధమైనటువంటి ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావం క్రియేట్ అవుతుంది.
అభద్రతా భావంలోనే ఆలోచన అన్నది సన్నగిల్లుతుంది. ఆ ఆలోచన సన్నగిల్లినప్పుడు అభాండాలు పడతాయి అనమాట అవతల వాళ్ళు. అంటే ఏదో విధంగా నేను ఏదో ఒక తాడు అన్నది పట్టుకుని ఈ సముద్రం ఈదాలి అనేటటువంటి తపనతో ఆ అమ్మాయి ఏం చేస్తుంది, ఈ అభాండాలు ఆ అభాండాలు వాళ్ళ మీద మీ మీద ఇవన్నీ చెప్తుంది. మీరు దయచేసి అవి మీరు మనసులో తీసుకోకండి, ఎందుకంటే తనకున్న బాధ అట్లాంటి, తనకున్న పరిస్థితి అటువంటిది. ఇప్పుడు ఏదన్నా మీ గురించి నగల గురించి మాట్లాడినా లేకపోతే మీరు ఏదో అన్నారని అన్నా తనకి 10 మంది 10 రకాలుగా చెప్తారు. నువ్వు ఏదో ఒకటి చెయ్యమ్మా, ఏదో ఒకటి చెయ్యి, నీ పిల్లలు 2 పిల్లలు ఉన్నారు, ఏదో ఒకటి మాట్లాడు, రేపు పెళ్ళి వెళ్తున్నావు కదా అక్కడ అలా చేసేసి వాళ్ళ దగ్గర ఏ ఆస్తో ఏదన్నా ఉంటే అట్లా రాయించుకో, ఇట్లాంటివన్నీ పిచ్చి పిచ్చి చెప్తారు. ఈ బయట వాళ్ళకి పోయేదేముంది చెప్పమ్మా, వాళ్ళకి ఏమీ ఉండదు. ఏదో మనకు అట్లా వెళ్ళినప్పుడు ఇంకొక రాయి అట్లా వేసేసి వెళ్ళిపోవడం అన్నట్టే తప్ప వాళ్ళకి దాని వెనక ఏంటి, మనం ఏం చెప్తున్నాము, ఇందులో మంచి ఉందా చెడు ఉందా, ఇది జరుగుద్దా జరగదా అది కూడా ఆలోచించరు. అదే వాళ్ళు మనకు కష్టం అని చెప్పి ఒక గ్లాస్ నీళ్ళు అడగండి చచ్చినా ఇవ్వరు, అడ్వైసెస్ ఇస్తారు, మనకి సలహాలు ఇస్తారు, ఎందుకు పనికిరాని సలహా. అలాగే పాపం మీరు రకరకాలుగా క్యారీ అయిపోయారు, అదే చెప్తున్నారు. అదేంటంటేనమ్మా నీకంటూ సపోర్ట్ లేదు. అమ్మకి ఏమొచ్చి వయసు మీద పడింది, నాన్న చెప్పుకునేటటువంటి వయసు కాదు. అమ్మ కూడా చూస్తున్నాం కదా ఇందాక నుంచి మనందరం మేడం మనందరం వింటున్నాం కదా, ఒకే పాయింట్ ఆఫ్ వ్యూలో అదే యాంగిల్లో ఆవిడ వాదన అన్నది వెళ్ళిపోతుంది. ఎందుకంటే కూతురు ఆవిడని కూడా నేను మళ్ళీ పెద్దామని నేను మళ్ళీ తప్పు పట్టట్లేదు, ఎందుకంటే ఇంత వయసు వచ్చిన తర్వాత కూతురు జీవితం ఇలా అయిపోయింది అన్నటువంటి భావంతో ఆ బాధతో ఆవిడ అలా మాట్లాడుతుంది. అయితే ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే ఈశ్వరయ్య గారు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడు ఆ అమ్మాయి పూర్తిగా ఒక విధమైనటువంటి ఒత్తిడి డిప్రెషన్ లో ఉంది, ఆగమ్య గోచరం, 2 పిల్లలు హాస్టల్లో ఉన్నారు. ఇప్పుడు మోహన పరిస్థితి వస్తే కనుక ఇప్పుడు వీళ్ళు ఎటువంటి తప్పు చేయనటువంటిది తల్లిదండ్రులే దూరంగా అవటమే కాకుండా పిల్లలు కూడా ఇప్పుడు విడిపోయినటువంటి పరిస్థితి ఇక్కడికి వచ్చింది. అది నీకు లేదమ్మా, నీకు లేదు, పరిస్థితుల ప్రభావం వల్ల నువ్వు అలా చేయవలసి వచ్చింది అని చెప్పింది. హాస్టల్లో ఉన్నారా మా పిల్లలు? హాస్టల్లో ఉన్నారు. నీ దురదృష్టం ఏంటంటే బాధలు పెరిగినాయి, అలాగే బాధ్యతలు కూడా పెరిగినాయి అమ్మ, 2 పెరిగిపోయినాయి నీకు. ఓకేనా? సరే, నేను ఇప్పుడు చెప్పేటటువంటిది ఏంటంటే నీకు అభద్రతా భావం అన్నది బాగా పెరిగిపోయింది, విపరీతమైనటువంటి డిప్రెషన్ లో ఉన్నావు కాబట్టి ఫస్ట్ అసలు ఈ సమస్యకి ఏంటి పరిష్కారం అని చెప్పి ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మోహన నిన్ను ఎందుకు ఇంత అసహించుకుంటుంది అన్నది నాకు అర్థం కానటువంటి విషయం. నానమ్మ కావాలి తాతయ్య కావాలి అనుకునేటటువంటి విషయం నాకు పూర్తిగా అర్థమైంది, కానీ ఎందుకు తల్లిని ఎందుకు కాదు అనుకుంటుంది, తల్లిని ఎందుకు 9 సంవత్సరాలు నానమ్మ దగ్గర ఉన్నంత మాత్రం తల్లిని ఎందుకు దూరం పెట్టింది, ఎందుకు సమ్మర్ హాలిడేస్ లో నువ్వు అక్కడికి వెళ్ళినందుకైనా లేకపోతే అమ్మాయి నీ దగ్గర రానందుకైనా ఎందుకు అంత అసహించుకుని చెప్పు మోహన, నువ్వు చెప్పు. అమ్మాయికి ఎందుకు అంత ద్వేషం, ఎందుకు అంటలేమోనా? అసహ్యం అనేది ఏం లేదు సార్, ఆమె నన్ను సరిగ్గా ప్రేమించకపోతే నేను అట్లా నా నుంచి ప్రేమ ఎట్లా వస్తుంది సార్? అలా కదరా తల్లి, ఇప్పుడు అమ్మ పెంచకపోవటం అనేటటువంటి అవకాశం, పెంచడం అనే అవకాశం ఎక్కడొచ్చింది? అమ్మ అనుభవించినటువంటి లిస్ట్ అంతా నేను చెప్పాను కదా, ఇప్పుడు అమ్మ బాధ ఏంటన్నది నీకు అర్థమైందా? సో బేసికలీ ఏంటంటే మేడం, ఇప్పుడు ఆ అమ్మాయి ఒక విరుద్ధమైనటువంటి కన్ఫ్యూజన్ లో ఉంది. ఆ అమ్మాయి ఈ చిక్కుముళ్ళలో పెట్టడం అన్నది మన ఇప్పుడు తనకి కూడా నీకు అమ్మ అంటే ఇష్టమే కదా నాన్న, కానీ నీకు భయం ఏంటి? నువ్వు అమ్మకి హాలిడేస్ కి వెళ్ళేదాన్ని, అక్కడ సమ్మర్ హాలిడేస్ కి 2 years గా నువ్వు వెళ్ళలేదు కదా, ఎందుకు వెళ్ళలేదు చెప్పు? నీకు నీ మనసులో నిజంగా ఏమనిపించింది, ఎందుకు వెళ్ళలేదు? ఒక మంత్ దానికోసమని వెళ్ళలేదు. ఒక ఇయర్ మెచ్యూర్ అయ్యావు కాబట్టి వెళ్ళలేదు. ఇంకొక ఇయర్ స్కూల్ కోసం అని వెళ్ళలేదు. అంటే నీకు హాలిడేస్ లేవా ఇయర్? అంటే 9th కదా మేడం, బుక్స్ అందులోనే పడుతుంది. ఓకే, 9th హాలిడేస్ లో కూడా క్లాసెస్ తీసారు కాబట్టి నువ్వు వెళ్ళలేదు, అంతేగాని అమ్మ దగ్గరికి వెళ్ళడానికి నీకేమి ఇష్టత ఏమీ లేదు? అక్కడికి వెళ్ళినప్పుడు అమ్మ నిన్ను బాగానే చూసుకునేది, అమ్మ బాగానే ఉండేది, వెళ్తాది పెట్టుకుంటా. సరే మా అవ్వ ఎప్పుడు తిడతానే ఉంటది మేడం, కొడతాది, బాత్రూమ్ లో తాళం వేస్తుంది, వెళ్ళొద్దు బయటికి వెళ్ళు అంటది, అందుకని నేను వెళ్ళను మేడం. వాళ్ళ అమ్మగారా? ఎప్పుడు తిడతానే ఉంటది, సాయంత్రం లైట్లు వేస్తే బంద్ చేయి, టీవీ పెడితే బంద్ చేయండి. అమ్మ కొంచెం ఉండండి, పిల్లలు చెప్పని అమ్మా, పాప మాట్లాడుతున్నా కదా, పిల్లలు చిన్నపిల్లలు అబద్ధాలు ఆడుతుంటారు. చెప్పినాను అట్లా చేస్తారు మేడం. మా అమ్మేమో హాస్పిటల్కి వెళ్తారు, ఆమెకి ఏం తెలుసు మేడం, అట్లా చేస్తారని నేను వెళ్ళను మేడం. అందుకనే నీకు ఇష్టం లేదు, అంతే కదా సుజాత? నీకు కూడా తెలియదు. సో తన బాధ ఇప్పుడు నీకు అర్థమైంది కదా. ఇప్పుడు మనం కలిసి మాట్లాడుకున్నందువల్ల అవకాశం వచ్చింది, లేకపోతే నీకు తెలియదు ఏం జరుగుతుందో. మీరు చెప్పండి సరే. ఏం లేదు మేడం, సునీత గురించి కూడా ఇందాక మనం చెప్పుకునేటప్పుడు ఏంటంటే ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవటం అన్నది మనం కామన్ గానే చూస్తాం, కానీ ఇక్కడ వచ్చినటువంటి చిన్న పొరపాటు ఏంటంటే మేడం, చిన్న పొరపాటు కాదు పెద్ద పొరపాటే, ప్రేమించింది పెళ్లి చేసుకుంది, కానీ ఏంటంటే పూర్తిగా వాళ్ళ ఫ్యామిలీ గురించి అన్ని వివరాలు తెలుసు. వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఈశ్వర్య గారి విషయానికి వస్తే కనుక అతను పెద్దలు చాలా గౌరవించదగ్గ వ్యక్తి, అది అందులో నేను తప్పు పట్టట్లేదు, కానీ పిల్లల్ని బాగా చదివించారు మేడం. ఈశ్వర్య గారు పిల్లల్ని బాగా చదివించారు. ఫర్ ఎగ్జాంపుల్ రవి ఈజ్ ఎంఎస్సి, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంఎస్సి అతను, కానీ ఏంటంటే ఏం జరిగిందో ఏంటో అన్నది తెలియదు, కానీ బిహేవియరల్ మేనేజ్మెంట్ ఎక్కడైతే పిల్లల ప్రవర్తనని మనం
మనం కంట్రోల్ చేయాలో అక్కడెక్కడో తప్పుదోవ ఈ బండి అన్నది గాడి తప్పింది అన్నది నాకు అనిపిస్తుంది ఈశ్వరి గారు. ఓకే, మీరు చాలా దురదృష్టవంతులు. ఎందుకంటే ఒక పెద్ద బాబు ఏమో చాలా పిచ్చిగా అయిపోయాడు, రెండో అబ్బాయి ఏమో అనుకోని పరిస్థితుల్లో చనిపోయాడు, మూడో అబ్బాయి ఏదో పెళ్లి చేసుకుని ఎలా ఉన్నాడు అన్నది నాకు తెలీదు. ఇప్పుడు రవి పరిస్థితి చూస్తే కనుక ఎంఎస్సి చదివి ఎందుకంటే అంత చదివినా కూడా ఏం వాల్యూ అతనికి? ఈ దొంగతనాలు ఏంటి? ఎందుకంటే మనకు క్లియర్ గా తెలిసింది, మన చేసినటువంటి ఇంటర్వ్యూస్ లో మనకు తెలిసింది ఏంటంటే అతను దొంగతనానికి అలవాటు పడ్డాడు. దొంగతనానికి ఎందుకు అలవాటు పడ్డాడు అంటే కనుక ఈ తాగుడిని మేనేజ్ చేయడానికి. ఈ తాగుడు అన్నది ఫస్ట్ మీ ఇంట్లోంచే బయటకు పంపించేసేయండి. ఎవరు తాగద్దు, ఎవరెవరు తాగుతున్నారన్నది మీకు తెలుసు, మీ మనస్సాక్షికి తెలుసు. అది పిల్లలు అనుకరిస్తున్నారు. ఎంత చదువులు చదివినా కూడా అవి వ్యర్థం అయిపోయింది, బూడిదలో పోసిన పన్నీర్ లాగా అయిపోయింది. సో రవి ఎందుకు ఇందాక నుంచి సునీత నాకు గ్యారంటీ కావాలి అంటుందంటే కనుక అతను చేసినటువంటి కొన్ని పనులు చూస్తే కనుక మాకే గ్యారంటీ లేదు. సో దానివల్ల ఏంటంటే తను బేసిక్ గా ఈ క్షమాపణ చెప్పటం ఇవి తను ఏంటంటే నమ్మలేకపోతున్నారు. ఈ నమ్మకం నాకు రావట్లేదు అని అంటుంది. ఎందుకంటే తాగి రావటం, దొంగతనం చేయటం, చుట్టుపక్కల వాళ్ళందరి చేత కొట్టించుకోవటం, ఇవన్నీ ఏంటంటే ఆ సమాజంలో వాళ్ళకి ఉండేటటువంటి వాల్యూ పోయిందని ఆ కుటుంబం బాధపడుతుంది. ఇప్పుడు తీసుకొచ్చి అతన్ని మా దగ్గర పెట్టుకుంటే కనుక రేపొద్దున మళ్ళీ గౌరవం తీసేస్తే మేము మళ్ళీ రోడ్డును పడతాం కదండి, ఇలా ఎన్నిసార్లు అని అంటుంది. దానికి నేను ఇందాక కౌన్సిలింగ్ లో అమ్మాయికి ఇచ్చినటువంటి సలహా ఏంటంటే అతనికి ఈ ఉద్యోగం ఇప్పించేటటువంటి బాధ్యతయుతంగా పనిచేసేటటువంటి బాధ్యత మేడం ద్వారా మన అందరం చూద్దాం. అది నెంబర్ 1. నెంబర్ 2 చాలా చాలా ఇంపార్టెంట్. ఏదైతే తాగుడుకి అతను తాగుతున్నాడు, అతను ఏమంటున్నాడు ఇందాక నుంచి, నేను తాగి తప్పు చేశాను అని చెప్పి తను చేసేటటువంటి తప్పుని చిన్నగా చేసి చూపెడుతున్నాడు. కానీ వాస్తవానికి అది చాలా చాలా పెద్ద తప్పు. అదే ఈ మొత్తం ప్రాబ్లంకి ఒక ఫౌండేషన్. చిన్నప్పటి నుంచి మీ అబ్బాయి తాగుబోతాడు అయితే కనుక ఎంఎస్సి చదువు ఉండేవాడు కాదు. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, అతను ఏంటంటే తర్వాత చెడు స్నేహంలో పడి, చెడు సహవాసంలో పడి ఈ తాగుడికి బానిసయ్యాడు. ఒకసారి బానిసత్వం పొందిన తర్వాత ఆ తాగుడిని మెయింటైన్ చేయడానికి డబ్బులు కావాలిగా. మీరెవరు ఏం చేయటం? ఆ అమ్మాయి ఏది చెప్పిందో అది చేయటం ప్రారంభించారు. ఇప్పటికైనా అబ్బాయికి మంచి జీవితం ఇవ్వచ్చు, మంచి తెలివితేటలు ఉన్నాయి. అతనికి ఒక ఉద్యోగం ఇచ్చి ఆ ఉద్యోగం కంటిన్యూస్ గా చేసే విధంగా ఒకటి నెంబర్ 1 సునీత నువ్వు వినాలమ్మా, ఆ గ్యారంటీ ఇస్తున్నాం మనం. ఓకే, చేసే విధంగా ఒకటి, తాగుడు మానిపించే విధంగా ఒకటి, ఇలాంటి దొంగతనాలు ఇలాంటి చేసేటటువంటి ఒక క్రిమినల్ యాక్టివిటీస్ లో మళ్ళీ పూర్తిగా పోకుండా దానికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ఇస్తే కనుక ఆ మనిషి కూడా ఖచ్చితంగా బాగుపడతాడు. అర్థమైందా రవి? అర్థమైంది. ఒప్పుకుంటావా? అది ఒప్పుకోవటం అన్నది ఇందాక మేడం చెప్పినట్టు మనసులోంచే కాకుండా చేతుల ద్వారా చూపెట్టాలి. త్రూ యువర్ యాక్షన్స్. ఓకే, రానున్న రోజుల్లో నీ యాక్షన్స్ ద్వారా చూపెట్టాలి. ఇప్పుడు దీనికి మ్యామ్ మీరు చెప్పండి ఎలాగా ఏం చేద్దాం సొల్యూషన్. ఇందులో 2 ఇష్యూస్ డిఫరెంట్ గా మనం ఇక్కడ డిస్కస్ చేయాలండి. ఒకటి ఏంటంటే ఇద్దరు ప్లస్ 2 ఫ్యామిలీలు డిఫరెంట్ గా ఎట్లా సఫర్ అయ్యారు అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఎఫ్ఐఆర్ గురించి. ఎఫ్ఐఆర్ లో ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ చదివితే ఏంటంటే ఆ అబ్బాయి పైనుంచి కింద పడిపోయి దెబ్బలు తగిలి దాని మూలాన ఆయన చనిపోయాడని. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం అందరం ఒకటి మెయిన్ గా ఒక డిస్కస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళు ఇందాక మీరు చెప్పినట్టు వాళ్ళందరూ కలిసి మీరు ఎప్పుడైతే ఈయన కింద పడిపోయినప్పుడు ఆయనకు రావాల్సిన కాంపెన్సేషన్ ఏదైతే ఈశ్వరయ్య గారు మాట్లాడి ఫిక్స్ చేశారో దాన్ని డీవియేట్ చేసిన ఫస్ట్ వ్యక్తి సుజాత వాళ్ళ నాన్నగారు. ఆయన ఎప్పుడైతే అక్కడ కొంచెం అమౌంట్ తీసుకుని ఆ ప్రాబ్లమ్ ని సెటిల్ చేశారో డెఫినెట్ గా ఈ ప్రాబ్లం డైల్యూట్ అయిపోయింది. అంటే ఎందుకైనా కూడా జనరల్ గా కూడా మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలని అన్నారు. ఎప్పుడైతే అక్కడ పెద్ద అమౌంట్ వచ్చిందో డెఫినెట్ గా సుజాత వాళ్ళ పిల్లల ఫ్యూచర్ వేరేలాగా ఉండేది, ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చేది కాదు. అంటే సో మెయిన్ ప్రాబ్లం ఎక్కడ అంటే వాళ్ళ నాన్నగారు వేసిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే మేబీ ఇది డెఫినెట్ గా ఎక్కడైనా ఈ యాక్సిడెంట్ క్లెయిమ్స్ కేసెస్ లో ఏం చేస్తారంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళి కేసెస్ వేసినప్పుడు ఎక్కువ కాంపెన్సేషన్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు, ఎవరు వీక్ పాయింట్ అని చూస్తారండి. చూసి వాళ్ళని డివైడ్ చేస్తారు. డివైడ్ చేసిన తర్వాత వీళ్ళకి రేపొద్దున కోర్టుకు వెళ్ళి చెప్పుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన భార్యకు మేము డబ్బులు ఇచ్చేసాము, మేము సెటిల్ చేసేసుకున్నాము, మాకు ఈ కేసు అయిపోయింది అని అంటారు. సో అదే బహుశా ఈ కేసులో కూడా జరిగి ఉంటుంది. దాని మూలాన ఈ పిల్లలకు రావాల్సిన ఏదైతే ఆర్థిక సహాయాలు ఉన్నాయో అవన్నీ కూడా అందకుండా పోవడం వల్ల ఆ మెయిన్ ప్రాబ్లం అంటే ఏదైతే డబ్బు పిల్లలకి అందకపోవడం మూలానో ఆవిడ పిల్లల్ని వాళ్ళ తాతగారి దగ్గర ఉంచడం మూలాన 9 years గా నువ్వు ఎక్కడ ఉంటున్నావు, మీ తాతగారు వాళ్ళ దగ్గరే ఉంటున్నావు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే నాకు మా మామగారి దగ్గర నుంచి ఏదైనా కావాలి అని ఆమె ఇందాక ఇండైరెక్ట్ గానైనా డైరెక్ట్ గానైనా మీ దగ్గర ఎక్స్ప్రెస్ చేసింది. జనరల్ గా భర్త లేనప్పుడు మామగారి దగ్గర నుంచి మెయింటెనెన్స్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. అండర్ సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి కింద
మామగారు అంటే భర్త మరణించినప్పుడు మామగారి మీద మెయింటెనెన్స్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ అది కూడా ఎలాంటి సందర్భాలలో అంటే ఆయనకి ఏదైనా అమౌంట్లు బాగా ఉండి సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉండి, ఇక్కడ అన్ఫార్చునేట్ గా ఆయననే రిటైర్మెంట్ బెనిఫిట్స్ మీద ఉన్నారు. కానీ సుప్రీంకోర్టు మాత్రం చాలా సందర్భాలలో ఏవైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉంటే ఈవెన్ సొంత భార్య కూడా మెయింటెనెన్స్ వేసినప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ని మాత్రం ఆపకండి అని చెప్పి చాలా సందర్భాలలో చెప్పింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే ఏంటంటే వాళ్ళ కష్టానికి ఇచ్చిన లాస్ట్ కాలంలో వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకు ఒక సెక్యూరిటీ అనే డబ్బు కనుక. సో నువ్వు ఇప్పుడు ఆయన అంటే మీ మామగారితో నువ్వు అమౌంట్ మెయింటెనెన్స్ లాంటిది ఏదైనా తీసుకోగలగలిగే అవకాశం ఉందా అంటే అది చాలా వీక్ గా ఉందండి. సో ఇంకోటి నెక్స్ట్ థింగ్ ఇంకోటి ఏంటంటే నాకు ప్రాపర్టీ అనింది ఆవిడ. ప్రాపర్టీ అంటే ఇందాక మేడం గారు చాలా క్లియర్ గా చెప్పారు, అది ఆయన సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అయితే మీ ఆయనకు వచ్చే షేర్ ఏదైతే ఉందో అది మాత్రమే నీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే ఈ అమ్మాయిని ఎప్పుడు ప్రతిసారి తీసుకెళ్తున్నప్పుడు సంతకం పెట్టి తీసుకెళ్ళండి అని చెప్పేసి ఒకటి అన్నారు. దానికి మేము అంటే మీకు మీ మనసు బాధపడకుండా వీళ్ళ మనసు బాధపడకుండా ఎక్కడైనా కూడా కోర్టులలో ఈ మ్యారిటల్ కేసెస్ లో అంటే మ్యాట్రిమోనియల్ కేసెస్ లో భార్యాభర్తల మీద ఉండే కేసెస్ లో అయితే అవి ఎండ్ అయ్యేవి డైవర్స్ తోటి. ఇంకోటి ఏంటంటే ఈ ప్రాపర్టీ కేసెస్ లో అయినా కూడా వేట్లలో కూడా వేసే ముందు 1-4 సార్లు మీరు ఆలోచించండి అంటాం. ఎందుకంటే సెక్షన్స్ ప్రేమను పంచండి అని చెప్పి ఏ కోర్టుకి ఏ సెక్షన్స్ లేవు కనుక మీరు ఈ అమ్మాయిని తీసుకెళ్ళడానికి అతను పర్మిషన్ ఇవ్వట్లేదు అని అంటే డెఫినెట్ గా మదర్ గా ఆవిడకి రైట్స్ ఉంటాయి. కాకపోతే దాని సెక్షన్స్ ఏంటి అని అంటే వార్డ్స్ అండ్ గార్డియన్స్ యాక్ట్ కింద నా పాపను నాకు ఇచ్చేయాలని మీరు కస్టడీగా అడిగినా కూడా జడ్జి గారు ఆవిడ ఎక్కడ ఉండాలని తేల్చినా కూడా దాని మూలాన ఏమైపోతాయంటే మీ ఇద్దరి మధ్యలో ఉండే బంధాలు ఇంకా పలసపడిపోయే అవకాశాలు. మా పాపకు మేడం డబ్బు పిచ్చి మీ అమ్మకి మీ కుటుంబం వాళ్ళకి ఎక్కువ ఉందని చెప్పారు. వినండి సరే అమ్మా, ఇప్పుడు ఒక నిమిషం ఇప్పుడు మీరు ఇంకోటి ఆవిడ చెప్పిన ప్రతిదీ కూడా మీరు అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకటి ఏంటంటే లేదండి ఆవిడ బంగారం తీసుకెళ్ళింది అవన్నీ అని మాట్లాడినా కూడా మీరు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు అవునా, మీరు కంప్లైంట్ చేయడానికి అది చాలా మీకు సులువు కానీ మీరు చేయలేదు. కాకపోతే ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అంటే ఆవిడకుండే బాధలతో ఆవిడ మాట్లాడి ఉండవచ్చు. కాకపోతే ఆవిడ పాపను చూడటానికి సంతకం పెట్టి తీసుకెళ్ళాలి. ఒక నిమిషం ఆవిడ అనిన్నా లేకపోతే అది జరుగుతున్నా కూడా దానికి ఒకటి మనం అమికబుల్ గా ఒక సెటిల్మెంట్ లాంటిది రాసి పాపను తీసుకెళ్ళడానికి నీ పాపను తీసుకెళ్ళడానికి సంతకం పెట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు ఆయన మీద వేసిన ఏంటంటే మేము నోట్ తోటి చెప్పలేనంత ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా తప్ప. ఇందాక మేడం గారు అన్నారు కదా ఇక్కడ మాట్లాడేవు కానీ రేపు పొద్దున నువ్వు మాట్లాడిన ప్రతి మాట కూడా ఆ అమ్మాయి గుండెలో ఉండిపోతుంది. సో నీకు జరిగిన అన్యాయం రేపు పొద్దున అమ్మాయికి ఈ ఎన్విరాన్మెంట్ లో పెరిగి అమ్మాయి రేపు పొద్దున పొల్యూట్ కాకూడదు కనుక అదొకటి మన ఎంబోయూ లాంటిది కూడా రాసుకోండి అమ్మా. ఎందుకంటే మీరు ఇన్ని రోజులు పెంచామని చెప్పేసి ఒకవేళ నీ ఇష్ట ప్రకారమేనమ్మా నువ్వు ఎప్పుడు వెళ్ళాలని అనుకుంటున్నావు అని అంటే అప్పటికి వెళ్ళేటట్టు ఒక ఎంబోయూ రాసుకుని, ఎందుకంటే నేను సంతకం పెట్టాలి అని చెప్పేసి ఆయన అనడం అది క్లియర్ గా రాద్దామా. మీరు ఎప్పుడన్నా మీ అమ్మాయిని చూసుకోవచ్చు, మీ పాపని అమ్మాయి ఇష్టపడితే నువ్వు కూడా వెళ్ళి అమ్మ దగ్గర ఉండాలంటే అంటే అమ్మాయి మీ ఇంటికి రావడానికి తనకున్న కష్టం చెప్పింది. మీ అమ్మగారి వల్ల ఆ పాపకి రావడం ఇష్టం లేదు. ఇప్పుడు సునీత వినమ్మా, క్లియర్ గా అతను నీ మీద నిన్నే ఇబ్బంది పెట్టకుండా నీ మీద తాగడు, నీ మీద చెయ్యడు, నిన్ను క్షేమంగా బాగా చూసుకుంటాడు. నువ్వు శుభ్రంగా పని చేసుకొని నీ పిల్లల్ని ఇద్దరు కలిసి కష్టపడి పనిచేసి మీ పిల్లల్ని చూసుకుంటే ఇవన్నీ రాయించుకుంటాం. దీన్ని యాజ్ ఇట్ ఈస్ పోలీస్ స్టేషన్ లో కూడా దాన్ని ఇచ్చేస్తాం. మీకు అక్కడ పోలీస్ స్టేషన్ లో వాళ్ళ దగ్గర ఉంటది అతను ఏదైతే ఒప్పుకున్నాడో. అతను ఎప్పుడు ఏ క్షణంలో ఏ తప్పు చేసినా మీరు ఆ పోలీసులకు వెంటనే ఇంటిమేట్ చేయండి, మాకు కూడా ఇంటిమేట్ చేయండి, నేను నా నెంబర్ కూడా ఇస్తా. మరుక్షణమే మీరిద్దరు విడిపోవడానికి ఏం కావాలో ఏం చేయాలో నేనే దగ్గరుండి చేయిస్తా. అది నా గ్యారంటీ. సరేనా? ఇంకా తర్వాత మీరు ఎలా నిలబెట్టుకుంటారో మీ మీద ఆధారపడి ఉంది. 6 నెలల తర్వాత నాకు 6 నెలల్లో మీరు ఎంత బాగుంటారో చూసి ఆ తర్వాత డెసిషన్ తీసుకుంటాం. 6 months మీకు టైం. 6 months మీరు మంచిగా ఉన్నారనుకోండి ఇంకా లైఫ్ లాంగ్ బాగుంటారు. ఎందుకు బాగోరు చెప్పండి? 6 నెలలు మంచిగా ఉండలేకపోయారనుకోండి ఇంకా మీరు లైఫ్ లాంగ్ కూడా ఉండలేరు. అంతే. సరే, ఇది కూడా వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక అండర్స్టాండింగ్ అండి. మీరు ఆమె మీ కోడలుగా మీరు ఇవ్వాల్సిన మర్యాద మీకు ఇవ్వాలండి. మీ కొడుకు అవ్వచ్చు, పిచ్చోడు అవ్వచ్చు, మంచోడు అవ్వచ్చు, నోటికి వచ్చినట్టు ఎవరికి మాట్లాడడానికి అవకాశం లేదు. సో నువ్వు కూడా మోహన 10 మంది వచ్చి నువ్వు అందంగా ఉన్నావంటారు.
మీ అమ్మ మీ నాన్న లేడు, మీ అమ్మ అట్లా ఉంది, ఇంకా నీ మీద అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. నీతో 4 మాటలు మంచి మాటలు మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. ఎవరిని నమ్మక. నీకున్నదల్లా నీ తల్లి, మీ తాతగారు, మీ నాన్నమ్మ. ఫస్ట్ నువ్వు నీ ఎడ్యుకేషన్ ఫినిష్ చేసి ఒక మంచి ఉద్యోగంలో నువ్వు సెటిల్ అయ్యేంత వరకు వేరే ఏమీ ఆలోచించక. మీకు ఏ కష్టం వచ్చినా నన్ను అడగండి, నాకు చేతనైన సహాయం తప్పకుండా చేస్తా. అలాగే మీ పిల్లలు చదువుకు కూడా హాస్టల్లో ఉన్నారన్నారు, ఏ హాస్టల్లో ఆ డీటెయిల్స్ కూడా ఇవ్వండి, మా హెల్ప్ లైన్లో కూడా చెప్తాం, మాకు చేతనైన సహాయం చేస్తాం. సునీత విషయంలో వచ్చేసరికి మీకు చెప్పాల్సింది చెప్పా. మీకు 6 months డెడ్ లైన్. మొత్తం అన్ని పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ ఫైల్ చేసి ఉంటాయి. ఇంకో మాటే ఉండదు. అమ్మాయి నాకు కనుక మీరు ఏమైనా చేశారని ఫోన్ చేసి అది ప్రూవ్ అయితే మటుకు డైరెక్ట్గా లోపలే ఉంటారు. మీరు కనీసం అడగను కూడా అడగను, నేను ఏంటి చేశారా అని కూడా అడగను. అంతే, సరేనా సార్? చాలా సంతోషం సార్. వీళ్ళ పిల్లల్ని పంపించండి, సునీత పిల్లల్ని. చాలా నాన్నలాగా. ముందు మీరు రవి కదా, ఫస్ట్ మీరు చేసిన తప్పులకి వాళ్ళని క్షమించమని అయితే ఆ కుటుంబాన్ని అడగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సునీత, మావయ్య నేను తప్పు చేశా, నన్ను క్షమించండి, ఈ రోజు నుంచి నేను పిల్లల్ని నా భార్యని బంగారంలా చూసుకుంటా, సారీ సునీత నా ముందు చెప్పండి, నాకు చెప్పండి. దగ్గరికి మామ, నేను తప్పు చేసాను. వెళ్ళు, రండి, దగ్గర రండి. సరే సునీత, ఇక్కడ నుంచి అవకాశం లాస్ట్. సరే అండి, చాలా సంతోషం. మీరు కూడా పెద్దవాళ్ళుగా మీకు చేతనైన సహాయం ఆ కుటుంబాలకు చేసి ఆ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి.